రాజంపేటలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నడక సాగటం లేదు. ఒక వార్తా రమేష్, అతని ఇంటి పేరు కూడా పూర్తిగా తెలియదు నాకు. వార్తా రమేష్, ఒక కావుటూరు సుబ్రహ్మణ్యం నాయుడు, వీళ్ళిద్దరి పరిపాలనే రాజంపేటలో నడుస్తూ ఉన్నది. వీళ్ళిద్దరూ ఎటువంటోళ్ళంటే తోడు దొంగలు. వీళ్ళు మామూలు దొంగలు కాదు, తోడు దొంగలు వీళ్ళు. రమేష్, వార్తా రమేష్ అని అతను ఈ ఊరు కూడా కాదు, పక్క ఊరు. అక్కడి నుంచి ఒక అప్పట్లో సైకిల్ తొక్కుకుంటూ రాజంపేటకు వచ్చినాడు, ఛార్జీకి లేని పరిస్థితిలో కూడా. అటువంటి వార్తా రమేష్ ఈరోజు ₹1,00,00,000 దండుకొని ₹1,00,00,000 అధికారంలో సంపాదించుకొని ఉన్నాడు. ఇవన్నీ నీకు ఎట్టొచ్చినాయి వార్తా రమేష్ గారు? నేను అడుగుతున్నాను నిన్ను. నువ్వు ఎక్కడ సర్వే నెంబర్లు, ఎక్కడ భూములు కబ్జా చేసినావు, ఎక్కడ సర్వే నెంబర్ మార్పి చేసి ఇంకొక సర్వే నెంబర్ వేరే దాంట్లో వేసుకొని నువ్వు ఆ విధంగా చేసి ₹1,00,00,000 నువ్వు ఈరోజు సంపాదించుకున్నావు. నువ్వు ఎక్కడ నీతి నిజాయితీగా సంపాదించింది లేదు. ఇంకపోతే ఎన్టీఆర్ కాలనీ కాడ నువ్వు అక్కడ స్థలం నాకు కావాలని చెప్పి నువ్వు వచ్చినావు. నన్నే నువ్వు డిమాండ్ చేసినావు. నువ్వు డబ్బులు ఇవ్వని, స్థలం ఇవ్వని డిమాండ్ చేసినావు. కానీ నేను ఆ రోజు నీకు ఇవ్వలేదని ఒక కక్షతో నువ్వు నా మీద ఎన్నోసార్లు, 100 సార్లు నువ్వు పేపర్లో వేసినావు. వేసి ఆ బిల్డింగ్ పడగొట్టినాక నువ్వు ఓర్చుకోలేకపోయినావు. నువ్వు నా బిల్డింగ్ ఒకటే పడగొట్టినావు. నువ్వు ఎన్నో ఇంకా చాలా దండాలు చేసుకున్నావు. ఒక ఎంఆర్ ఆఫీసులో పోతావు, ఒక ఎంఆర్ఓలో బెదిరిస్తావు. అతని మీద పేపర్లు వేస్తాను, నువ్వు డబ్బులు ఇచ్చే పెయిను, లేదంటే పేస్తానంటావు. ఆ విధంగా బెదిరించి ఇంకొక పోలీస్ స్టేషన్లో, ఒక ఎంఆర్ఓ ఆఫీసులో, ఇంకొక భూముల విషయంలో ఒక చోట కాదు నీది, ఎక్కడ ప్రతి చోట నువ్వు ఎక్కడ డబ్బులు తీసుకుంటే నువ్వు పేపర్లో వేయవు, లేదంటే పేపర్లో వేసేది, వాళ్ళ బెదిరించేది, డబ్బులు తీసుకుంటాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం మనీ, కావుటూరు మనీ నీకు కనపడలేదా? అంటే మీరిద్దరు బినామీలో, కావుటూరు మనీకి బినామీలు 4 ఉన్నారు. ఈ 4లో నువ్వు కూడా ఒక బినామీ. కావుటూరు సుబ్రహ్మణ్యం నాయుడు